హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. నా పేరు శ్రద్ధ. ఎస్ట్రాలజీ, న్యూమరాలజీ, జెమ్ థెరపీ అండ్ టారో కార్డ్ రీడింగ్. ఓకే, మీకు ఇలాంటి సర్వీసెస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. కొంతమంది టారో కార్డ్ రీడింగ్ వద్దు, ఓన్లీ ఆస్ట్రాలజీ చెప్పండి అంటారు. కొంతమంది ఓన్లీ న్యూమరాలజీ చెప్పండి అంటారు. కొంతమంది ఓన్లీ టారో కార్డ్ రీడింగ్ అడుగుతారు. కొంతమంది ఓన్లీ జెమ్ స్టోన్ రికమెండేషన్ అడుగుతారు. సో ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో ఈరోజు రీడింగ్లో ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, ఎవరి కోసమైనా చూడొచ్చు. ఓకే, సో రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఈరోజు ఎనర్జీస్ చాలా ఫోర్స్డ్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఓకే, సో చూద్దాం ఈరోజు రీడింగ్లో అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది అబౌట్ మీ పర్సన్ అండ్ మీరు. ఓకే, చాలా కార్డ్స్ అయితే పడ్డాయి. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫూల్ కార్డ్ అండ్ టెంపరెన్స్. ఓకే, సో ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు. సో వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్ అంటుంది యూనివర్స్. 5 of Pentacles ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చాయి. ఫస్ట్ చాలా ఇంకా బాధపడుతున్నారు మనీ కోసం మీ పర్సన్. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఇంకా నడుస్తున్నాయి మీ పర్సన్కి. బట్ తనకి చాలా గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు. తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని. ఓకే, బట్ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఆ విషెస్ ఏంటో చూద్దాం. అసలు ఎవరి కోసం విష్ చేస్తున్నారు? మీకోసమా, మీ పర్సన్, లేకపోతే ఇంకెవరి కోసమైనా, లేదా కెరీర్? ఓకే, కెరీర్ కోసం విష్ చేసుకుంటున్నారు మీ పర్సన్. అండ్ న్యూ లవ్, ఏస్ ఆఫ్ కప్స్. న్యూ లవ్ అంటే ఇది మీ లవ్. ఓకే, 10 of cups, అగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్. అండ్ 11 కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. సారీ, 11 కాదు. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఓకే, తన విషెస్ ఇవన్నమాట. అయితే ఒకటి కెరీర్ ఫోకస్డ్, ఇంకొకటి న్యూ లవ్. ఓకే, సో దట్ ఈ థర్డ్ పార్టీ కనెక్షన్ని మీకోసం వదిలేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మీ మీద చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు, ప్యాషనేట్ ఫీలింగ్స్తో ఉన్నారు. అండ్ మీతో ఫ్యామిలీ కోరుకుంటున్నారు. 10 of cups. ఓకే, చూద్దాం మిగతా ఆయన. అసలు 5 of Pentacles ఎందుకు వచ్చింది ఇక్కడికి, అది క్లారిఫై చేద్దాం. వైస్ 5 of Pentacles హియర్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేసేయండి. ఈ రీడింగ్స్ చేద్దామని చాలా వెయిట్ చేశాను. నిన్న కూడా రీడింగ్స్ చేయలేదు నేను, ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాను క్లయింట్స్తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రీడింగ్ చేద్దామని అనుకుంటుంటే ఎవరో ఒకరు కాల్ చేయడం రీడింగ్స్ కోసం, అలా జరుగుతూ వచ్చింది. నాకు చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు అన్నట్టు అనిపించింది. బట్ ప్రతిసారి నేను వీడియో చేసి పోస్ట్ చేద్దాం అనేసరికి ఏవో ఒక ఎనర్జీస్ నన్ను చెప్పనివ్వ లేదు. అసలు ఈ 2 రోజులు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపేశాయి. ఓకే, వ్యూవర్స్ ఇంకా మిగతా వాళ్ళ ఛానల్స్ కూడా చూస్తారు కాబట్టి అక్కడ నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు యూనివర్స్. ఒక్కో రోజు థ్రోట్ పనిచేయదు సరిగ్గా. నా థ్రోట్ చక్ర బ్లాక్ చేసేస్తాయి ఈ నెగిటివ్ ఎనర్జీస్. కొన్ని రోజులు అసలు బిజీ, అసలు ఒక 10 minutes వీడియో చేయడానికి కూడా ఖాళీ లేనంతగా బిజీ చేస్తారు నన్ను. నెగిటివ్ ఫోర్సెస్ అలా ఉంటాయి మన చుట్టూ. ఓకే, సో వై ఇస్ 5 of Pentacles హియర్? ద హర్మిట్.
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఓకే, మీ పర్సన్కి ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఏ విషయం పైన, అబౌట్ అదర్ రిలేషన్స్ ఆర్ మీ రిలేషన్స్, ఎనీ రిలేషన్. సో ఇప్పుడు ఆ క్లారిటీ అనేది వస్తుంది త్వరలో మీ పర్సన్ నుండి. అండ్ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే మైవే ఆర్ హైవే టైప్ ఉన్నారు. అంటే తనంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తన దగ్గరికి వస్తారు, లేని వాళ్ళు వదిలేస్తారు. ఓకే, సో ఎవరి కోసం బాధపడదలుచుకోలేదు మీ పర్సన్. ఇంకా తన లైఫ్ తనది, తన కెరీర్ తనది. అండ్ ఒక న్యూ లైఫ్ అయితే చూడాలనుకుంటున్నారు మీతో. బట్ అది కూడా ఇన్ కేస్ థర్డ్ పార్టీ రాకపోతే, అంటే ఏంటంటే ఇక్కడ అర్థం ఇంకా ఆప్షన్లోనే పెట్టారు మిమ్మల్ని. అందుకే మీకు ఇంకా కాంటాక్ట్లో లేరు. అందుకే మనకి ఇక్కడ హర్మిట్ మోడ్ వచ్చింది. కాంటాక్ట్లో లేరు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు, తన ఫీలింగ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇన్ అండ్ అవుట్ లాగా అనిపిస్తుంది కొంతమందికి అయితే మీ రిలేషన్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అంటే స్టిల్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్టీ. ఓకే, బట్ మనకి ఇక్కడ విషెస్లో మీ న్యూ లవ్ అనేది వచ్చింది తన విషెస్లో. ఓకే, అది కూడా క్లారిఫై చేద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్. స్ట్రాంగ్ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ. మీ పర్సన్ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసినా కూడా మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ వస్తే. సో అలాంటి పర్సన్ మీరు. ఒక సపోర్టింగ్ ఎనర్జీ, నర్చరింగ్, కేరింగ్, స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నీ ఉన్న పర్సన్ మీరు. నైట్ ఆఫ్ కప్స్. సో క్లారిఫై న్యూ లవ్ అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మనకి. మేబీ మీ పర్సన్ మీ దగ్గరికి అపాలజీతో రావచ్చు, లేదా అపాలజీ చెప్పకుండానే మీకు ప్రపోజల్తో రావచ్చు. ఓకే, అపాలజీ అందరూ చెప్తారని లేదు. అండ్ ఇక్కడ అన్ని రిలేషన్స్ మ్యారేజ్ వరకు వెళ్తాయని కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి అన్ని రిలేషన్స్ మ్యారేజే దానికి ఎండింగ్ అని అనుకోవద్దు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అనేది చేసుకుంటారా మమ్మల్ని లేకపోతే అని ఫీల్ అవుతూ ఉంటారు, లేకపోతే అలాగే ఉండిపోతుందా మా రిలేషన్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అందరి లైఫ్లో కూడా మ్యారేజ్ ది ఎండ్ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే కొంతమంది లైఫ్లో ఒక మ్యారేజే ఉంటుంది కానీ రిలేషన్స్ ఉంటాయి. కొంతమంది లైఫ్లో రిలేషన్స్ ఉండవు, ఓన్లీ మ్యారేజెస్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ ఇవి ఉంటాయి మనకి. అదంతా కర్మ బేస్డ్ అనమాట. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది పెట్టుకోకండి. బట్ మీ రిలేషన్ అనేది ఉంటుందా అని అంటే ఉంటుంది చాలామందికి. ఓకే, సో అలా కూడా జరగవచ్చు. చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు, మాకు మా రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుందా అని. కొంతమందికే వెళ్తుంది, అది అందరికీ మ్యారేజ్ అనేది చేసుకోవడం అనేది కుదరదు. ఓకే, కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకా వాళ్ళ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా అబ్జెక్షన్ పెట్టొచ్చు. అలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మీ రిలేషన్కి అందరూ కూడా మ్యారేజ్ చేసుకునే ఉంటారా సపోర్టింగ్గా, లేదా మీరు ఎలోన్గా ఉండిపోతారా, ఒంటరిగా ఉండిపోతారా అని బాధపడకూడదు. ఎందుకంటే అందరికీ మ్యారేజ్ అనేది రాసిపెట్టి ఉండదు. ఓకే, వై ఈజ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ హియర్ అని చూద్దాం. Why is Queen of Swords here? Queen of Swords energy, 10 of Pentacles, financial stability, marriage, family. మీ పర్సన్ మీ దగ్గర నుండి ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీతో మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక న్యూ లవ్ స్టార్ట్ చేయాలి మీతో, న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. మ్యారేజ్, కిడ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ రావాలి అని చూస్తున్నారు. ఇన్ని కార్డ్స్ వచ్చేస్తే ఇవి ఓపెన్ చేయకూడదు, మళ్ళీ దీంట్లో పెట్టి షఫల్ చేయాలి. ఒక కార్డ్ తీయాలి.
ఏస్ ఆఫ్ సోర్ట్స్, ఎస్, మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే డిస్కస్ చేసుకుంటారు మీరు. అండ్ 10 ఆఫ్ సోర్ట్స్, అగైన్ నో కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అండ్ జడ్జ్మెంట్ ఇండికేట్స్ రీయూనియన్. 8 ఆఫ్ పెంటికల్స్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ పర్సన్ తన లైఫ్లో నుండి వాక్ అవే చేసిన పర్సన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ అది ఎలాంటి వెయిటింగ్ అంటే వస్తే వచ్చారు లేకపోతే లేదు. అంటే మీ పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళే మీ పర్సన్ దగ్గరికి రావాలి. అది మీ పర్సన్ కోరుకునేది. బట్ దానికి అలా జరగాలి అంటే దానికి హోప్స్ తక్కువ ఉన్నాయి, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో డెత్ కార్డ్, రీబర్త్. ఇక్కడ ఈగో డెత్, ప్రైడ్ డెత్, ఎట్సెట్రా. అండ్ రీబర్త్ అనేది తీసుకుంటారు మీ పర్సన్. డెత్ కార్డ్ ఫాలోడ్ బై వరల్డ్ కార్డ్. ఎస్, న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది మీ పర్సన్ లైఫ్లో. ఓకే, ఇక్కడ వరల్డ్ కార్డ్ ఇండికేట్స్ మ్యారేజ్ కూడా. బిహైండ్ ద డెక్ జస్టిస్, అగైన్ జస్టిస్, మ్యారేజ్ కార్డ్. సో ఇక్కడ రీడింగ్ ఎక్కువ మ్యారేజ్ కాని వాళ్ళు లేదా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకనే ఎక్కువ మ్యారేజ్ కార్డ్స్ పడుతున్నాయి ఇక్కడ. మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్కువ మ్యారేజ్ కార్డ్స్ వస్తున్నాయి మనకి. చూద్దాం ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీ పర్సన్ వైపు మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. సారీ, ఈ డెక్ కాదు. ఓకే, మీరు చక్ర సిస్టమ్ చాలా కరెక్ట్గా పనిచేస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే స్టార్ కార్డ్ వచ్చింది. ఒక న్యూ బిగినింగ్ అయితే మీరు కూడా కోరుకుంటున్నారు. గుడ్ ఫార్చ్యూన్ అయితే ఉంది మీకు. ఓకే, మీ ఫార్చ్యూన్ మీద మీకు ఫెయిత్ అనేది ఉంది, మీ లైఫ్ పైన మీకు ఫెయిత్ అనేది ఉంది, నమ్మకం అనేది ఉంది. ఓకే, స్పిరిచువల్ పర్సన్ మీరు. మేబీ చాలామంది ఇక్కడ వ్యూవర్స్లో, మన సబ్స్క్రైబర్స్లో ఆర్ వీడియో చూస్తున్న వాళ్ళలో స్పిరిచువల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో మీ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి చూద్దాం. 9 ఆఫ్ కాయిన్స్. ఓకే, ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉన్న పర్సన్ మీరు, ఇండిపెండెంట్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. అండ్ ఫైనాన్షియల్లీ చాలా సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అయి ఉండొచ్చు మీరు. ఓకే, ఒక లగ్జరీ లైఫ్ అయితే చూస్తున్నారు మీరు ప్రజెంట్. అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది మీకు. సో ఫైనాన్సెస్కి ఏమీ ప్రాబ్లం ఉండదు మీకు. చాలా లగ్జరీ లైఫ్ అయితే చూస్తున్నారు మీరు ప్రజెంట్. బట్ ఇక్కడ లో సెల్ఫ్ ఎస్టీమ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని ఎవరో వదిలేసినట్టుగా, అందరూ వదిలేసినట్టుగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, లేదా చీటింగ్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి ప్రాబ్లం ఉంది మీకు. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, మెంటల్ క్లారిటీ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇస్తారు త్వరలో. ఓకే, విదిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ పర్సన్ దగ్గర నుండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. మీ రిలేషన్ని ఎలా చూస్తున్నారు అసలు మీ పర్సన్, అసలు ఏ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు మీ పర్సన్ మీ రిలేషన్ని అనేది చెప్తారు మీ పర్సన్. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్, విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్, నేమ్, ఫేమ్, ప్రోగ్రెస్ కనిపిస్తుంది ఇక్కడ మీ రిలేషన్లో. అండ్ మీకు అగైన్ గుడ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్ అయితే చాలా బ్రైట్గా ఉండబోతుంది. అండ్ చాలా ఒక దేంట్లోనైనా కూడా మీరు విక్టరీ అనేది చూస్తారు త్వరలో. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, అగైన్ క్లారిటీ. ఇక్కడ కంఫర్ట్ అండ్ డిసిప్లిన్డ్ పర్సన్ మీరు, ఒక వెల్దీ పర్సన్ అండ్ ఒక బిజినెస్ పర్సన్. ఓకే, అండ్ సక్సెస్ అనేది చూస్తారు త్వరలో. మేబీ అథారిటీ ఫిగర్ మీరు, మేబీ మీరు ఏదైనా కంపెనీకి మేనేజర్ అయి ఉండొచ్చు, CEO, ఎంటర్ప్రెన్యూర్, ఎట్సెట్రా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అన్నమాట మీరు. ఓకే, సో చూద్దాం అసలు మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయా అవ్వవా, మీ విషెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయా అవ్వవా అనేది కూడా చూద్దాం.
జడ్జ్మెంట్. ఎస్, మీ విషెస్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. మీ పర్సన్ విషెసే కాదు, మీ పర్సన్ అండ్ మీ విషెస్, ఇద్దరు విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్లో 9 of Cups అండ్ మీ ఎనర్జీస్లో జడ్జ్మెంట్. విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఎస్, అగైన్ వరల్డ్ కార్డ్, మ్యారేజ్ కార్డ్. అగైన్ మ్యారేజ్ కార్డ్. ఓకే, సో లైఫ్ ఇక్కడ మీకు ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ లాగా కనిపిస్తుంది త్వరలో. రీయూనియన్, కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ టైం మీరు మీ పర్సన్తో స్పెండ్ చేయడం, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ. అండ్ 6 of Swords. ఓకే, మూవింగ్ ఆన్, రిలేషన్షిప్ ఎండింగ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎవరి కోసమైతే ఒక పర్సన్ ఒక రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, సేమ్ మీకు కూడా మీ లైఫ్లో కూడా అలాగే జరిగినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. మూవింగ్ టు కామర్ వాటర్స్ అనమాట. అంటే మీరు అలాంటి ఫేక్ రిలేషన్స్, టాక్సిక్ రిలేషన్, టాక్సిక్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరినీ వదిలి మీరు ఒక బ్రైట్ లైఫ్ అయితే చూడాలని అనుకుంటున్నారు. విత్ వరల్డ్ కార్డ్ సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్ అంటే. ఇలా ఏడుస్తూ కూర్చుంటే అదొక లైఫే కాదు అన్న ఉద్దేశంతో మీరున్నారు. ఎస్, 11 కార్డ్, సారీ 10 of Cups కార్డ్. ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. అగైన్ లగ్జరీ, హార్మనీ, బ్లిస్ఫుల్ రిలేషన్షిప్ అండ్ ఇన్నర్ హ్యాపీనెస్. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, సో డివైన్ లవ్ అయితే వస్తుంది మీ లైఫ్లోకి. అదే మీ పర్సన్. సో మీ విషెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. బట్ ఓన్లీ వన్ ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని ఎవరో చీట్ చేసి వెళ్ళిపోయినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. బట్ అది కూడా అప్పుడప్పుడు మీకు గుర్తు వచ్చినప్పుడు అలా ఫీల్ అవుతున్నారు. రిమైనింగ్ టైం అంతా కూడా మీరు కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు. మీ ఫైనాన్సెస్ పెంచుకోవడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. ఎస్, 7 of Coins. కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో అంత కూడా ఎర్న్ చేస్తున్నారు. మీరు మీ ఇన్కమ్ పెరిగింది, మీ ఫైనాన్సెస్ పెరిగింది, అంటే బ్యాంక్ బ్యాలెన్సెస్ బాగా పెరిగాయి. ఓకే, ద ఎంపరర్. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఏరియస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుష్ రాశులు. ఒక డిసిప్లిన్డ్ పర్సన్, అథారిటీ ఫిగర్ టైప్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పర్సన్. ఓకే, వెరీ గుడ్. Ace of Wands, అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, గ్రోత్ కనిపిస్తుంది మీ పర్సన్, సారీ మీ లైఫ్లో. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది మీకు. ఇంకా మేబీ విదిన్ 1 to 10 days మీకు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఏదో వచ్చి మీ అకౌంట్లో పడుతుంది. ఓకే, అప్పుడు ఈ రీడింగ్ గుర్తొస్తుంది మీకు. కింగ్ ఆఫ్ వాండ్స్, మీరు కూడా కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు బట్ స్టబర్న్ పర్సన్. మెజిషియన్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీరు అబౌట్ మీ కనెక్షన్, మీ రిలేషన్. ఓకే, 2 of Swords. ఎస్, మీ లైఫ్లో కూడా కొన్ని డిఫికల్ట్ డెసిషన్స్ ఉన్నాయి ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో కొంతమందిలో. ఓకే ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఏదో చేయబోతున్నారు. డే అండ్ నైట్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు. అగైన్ 11 కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, అగైన్ మ్యారేజ్ కార్డ్. ఓకే, బట్ ఈ ఎంపరర్ ఎనర్జీస్కి మీట్ అయ్యే ఎంప్రెస్ దొరుకుతుందా అనేది చూద్దాం. అది క్లారిఫై చేద్దాం. క్లారిఫై ఎంపరర్ కార్డ్. క్లారిఫై ఎంపరర్. వై ఇస్ ఎంపరర్ హియర్? Two of Coins. ఓకే, మీకు కూడా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి లైఫ్లో. 2 ఆప్షన్స్ అంటే మేబీ మీరు మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ లైఫ్లో. ఓకే, అండ్ ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు మీరు కూడా. జగ్లింగ్ బిట్వీన్ 2 people ఆర్ 2 things ఆర్ 2 situations. 10 of Swords, పెయిన్ఫుల్ ఎండింగ్స్. ఓకే, ఒక రిలేషన్ కావాలి అనుకుంటే ఇంకొక రిలేషన్ వదిలేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు మీరు కూడా. నైట్ ఆఫ్ వాండ్స్, బట్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు రిగార్డింగ్ దిస్ ఎంపరర్ ఎనర్జీ.
మీ లైఫ్లో మీరు ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ అని ఆలోచిస్తున్నారు, అంటే లైఫ్లో ఇంకా ముందుకెళ్ళాలి, ఒక కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ ఏవో ఉన్నాయి మీ మైండ్లో, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చూస్తున్నారు. ఇక్కడ సేవింగ్ మనీ సేవ్ చేస్తున్నారు బాగా. అండ్ ఇక్కడ మీరు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేబీ మీ పర్సన్తో. ఓకే, వై ఈజ్ ఎంపరర్ హియర్? ఫుల్ కార్డ్, న్యూ బిగినింగ్. సో మీరు ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు, ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా. అండ్ మీ పర్సన్ కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. క్వీన్ ఆఫ్ కాయిన్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మనకి మీ పర్సన్ ఎనర్జీలో కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది. అండ్ సన్ కార్డ్, ఇక్కడ బ్రైట్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు త్వరలో. రీబర్త్ అంటే ఏంటంటే ఒక న్యూ లైఫ్ లాంటి చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఉన్న ప్రజెంట్ లైఫ్లో ఉన్న ఎనర్జీస్ కాకుండా ఒక న్యూ లైఫ్ చూస్తారు త్వరలో. ఎస్, 4 ఆఫ్ కప్స్. మీరు చాలా మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అయితే కరెక్టే ఇక్కడ మనకి వచ్చిన కార్డ్స్. ఓకే, బిహైండ్ ద డెక్, ఎస్, ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ లవ్ మీ కనెక్షన్. అండ్ సి ఎంపరర్, వై ఈజ్ ఎంపరర్ హియర్ అంటే ఎంప్రెస్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో మీ రిలేషన్షిప్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఇక్కడ. ఈరోజు రీడింగ్స్ చాలా క్లారిటీతో వస్తున్నాయి. ఓకే, సో ఎంపరర్ ఎందుకు వచ్చింది అసలు కార్డు మనకి మీ ఎనర్జీ సైడ్ నుంచి అంటే ఎంప్రెస్ కోసం వచ్చింది. సో మీ ఇద్దరు కనెక్షన్ ఇలాంటి కనెక్షన్. 2 ఆఫ్ కప్స్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్, అండ్ ప్రపోజల్, మ్యారేజ్ అండ్ కనెక్షన్. మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, సో మీ పర్సన్ది కూడా ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ పర్సన్ టైప్. స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఫైనాన్షియల్లీ స్టేబుల్ పర్సన్, అబండెన్స్, ఇవన్నీ రాబోతున్నాయి మీ పర్సన్కి ఇన్ కేస్ అవన్నీ లేనట్టయితే. ఓకే, సో ఎంప్రెస్ ఎనర్జీ, ఇది ఒక స్ట్రాంగ్ వీనస్ ఎనర్జీ, గార్జియస్ లీబ్రా అండ్ టారస్. అండ్ ఎంపరర్ ఎనర్జీ మేష అండ్ సింహరాశులు, ధనుష్ రాశి, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఓకే, సో ఈ ఎనర్జీస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మీరిద్దరూ కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తారు. మీ లైఫ్ చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అయితే చూస్తారు మీరు. సో రీయూనియన్ త్వరలోనే అవబోతుంది. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. అండ్ రాసులు కూడా చెప్పాను ఇక్కడ అన్నీ నేను. అండ్ మనకి ఇక్కడ లక్కీ నెంబర్ 5. అండ్ కామెంట్ సెక్షన్లో 2121 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ కానీ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏ రోజు రీడింగ్స్ ఆ రోజే చేస్తారా అని. ఎస్ అండి, ఏ రోజు రీడింగ్స్ ఆ రోజే చేస్తాను నేనైతే. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.